నమస్కారం అందరికీ. నేను ఈ వీడియోలో యూనిట్ 3 షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ ది ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ పవర్స్ 3 ఉన్నాయి. నేషనల్ ఎమర్జెన్సీ, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఏమో ఆర్టికల్ 356, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. ఒకవేళ మీకు ఆర్టికల్స్ గుర్తు లేకపోతే ఎగ్జామ్ లో రాయకండి, కానీ తప్పు రాస్తే మార్క్స్ పోతాయి. National emergency. According to the article 352 of the constitution, if the president is satisfied that a grave emergency exists, ఒకవేళ ప్రెసిడెంట్ కనిపించింది అనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంది కంట్రీలో అని చెప్పి, ఇలా ఏదైనా అటాక్స్ ఉన్నా వార్ అని ఏదైనా జరిగినప్పుడు అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారంట. సో ద పార్లమెంట్ హ్యావ్ టు అప్రూవ్ ద ఎమర్జెన్సీ. పార్లమెంట్ ఏం చేయాలంట, ఫస్ట్ అప్రూవ్ చేయాలంటే ఎమర్జెన్సీని. ఎలా అప్రూవ్ అవుతుందంట, 2/3 మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ఓట్స్ వేస్తే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చంట. ఇట్ క్యాన్ బి ఎన్ఫోర్స్ ఫర్ 6 months. 6 months వరకు ఇది ఎన్ఫోర్స్ అవ్వచ్చంట. లేకపోతే ఇది కొంచెం ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు విత్ ది అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ అనదర్ 6 months. ఒకవేళ 6 months ఎన్ఫోర్స్ చేయడానికి కావాలంట, ఇంకా 6 months ఏమో పార్లమెంట్ అప్రూవ్ చేయడానికి కావాలంట. టోటల్ గా 1 year అవుతుందంట ఈ ఎమర్జెన్సీ మనం డిక్లేర్ చేయడానికి. మనం కాదు, ప్రెసిడెంట్ డిక్లేర్ చేయడానికి. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356 ద్వారా వచ్చిందంట. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు చేస్తారంటే, ఎప్పుడైతే స్టేట్స్ వాళ్ళ డ్యూటీస్ ని ప్రాపర్ గా ఫాలో అన్నప్పుడు అప్పుడు మన ప్రెసిడెంట్ ఏం చేస్తారు, వీళ్ళ డ్యూటీస్ ని చక్కగా ప్రాపర్ గా ఫాలో అవ్వట్లేదు అని చెప్పి కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీని రిలీజ్ చేస్తారు. ఇది ఎప్పుడు అప్రూవ్ అవుతుందంట, పార్లమెంట్ విత్ ఇన్ 2 months ఇట్ విల్ బి ఫస్ట్ దిస్ ఎమర్జెన్సీ షల్ బి అప్రూవ్డ్. పార్లమెంట్ ఎన్ని డేస్ లో అప్రూవ్ చేస్తుందంటే 2 months లో అప్రూవ్ చేస్తుందంట. తర్వాత ఇది ఎప్పుడు ఎన్ఫోర్స్ అవుతుందంట, 6 months లో ఎన్ఫోర్స్ అయిపోతుందంట. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఎప్పుడైతే మన దగ్గర మనీ లేదు, మన కంట్రీలో మనీ లేదు, ఎవరైతే ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడు చేస్తారంటే, మన కంట్రీలో మనీ లేదు, ఎవరైతే హెడ్స్ ఉన్నారో లైక్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ఉన్నారో, అప్పుడు మన కంట్రీలో వెల్త్ ఇష్యూ ఉంది, అంటే డబ్బులు లేక మన కంట్రీ చాలా లో ఉంది అనుకోండి. అలాంటి టైంలో ఎవరైతే మన దగ్గర డ్యూటీస్ చేస్తున్నారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి మనీ కావాలి కదా. అలాంటి టైంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారంట. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్, అంటే ప్రెసిడెంట్ ని రిమూవ్ చేయాలంటే ఏం ఫాలో అవ్వాలి. ఫస్ట్, ద ఇంపీచ్మెంట్ ఈస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ని రిమూవ్ చేయడానికి ఈ ప్రొసీజర్ ని ఫాలో అవుతారు. ద ఇంపీచ్మెంట్ రిజల్యూషన్ హ్యాస్ టు బి మూవ్డ్ ఇన్ 2 houses, ఎనీ ఆఫ్ ది 2 houses. అంటే ఏదైతే రెజల్యూషన్ ఉందో అది 2 houses ఉంటాయి కదా, లోక్సభ, రాజ్యసభ, రెండిట్లో ఏదో ఒక హౌస్ కి వెళ్ళాలంట. అంటే రెజల్యూషన్ ఆఫ్ ది పార్లమెంట్ విత్ ఇన్ 14 days ఆఫ్ ది ప్రయర్ నోటీస్, విత్ 14 days ఆఫ్ ప్రయర్ నోటీస్, సైన్డ్ బై నాట్ లెస్ దెన్ 1. అంటే ఎంతమంది సైన్ చేయాలంట, 1/4 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్. నెక్స్ట్, సచ్ రెజల్యూషన్ హ్యాస్ టు పాస్ బై నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ మెజారిటీ ఆఫ్ ది టోటల్ మెంబర్స్. ఇప్పుడు ఏదైతే ఒక రెజల్యూషన్ పాస్ అవుతుందో అది 2 houses లో ఏదో ఒక దానికి, అంటే లోక్సభ కన్నా రాజ్యసభలన్నా పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత ఇంకోటి ఏం ఫాలో అవ్వాలంట, 14 days ఆఫ్ ప్రయర్ నోటీస్ ఉండాలంట. దానికి 14 days ఆఫ్ ప్రయర్ నోటీస్ ఉండాలి. ప్లస్ ఎంతమంది సైన్ చేయాలంటే దాని మీద నాట్ లెస్ దెన్ 1/4 మెంబర్స్ ఆఫ్ టోటల్ అంటే 1/4 మెంబర్స్ సైన్ చేయాలి మొత్తం టోటల్ మెంబర్స్ లోకి వెళ్ళి. తర్వాత ఇది ఎట్లా పాస్ అవ్వాలంట, 2/3 మెంబర్స్, అంటే 2/3 మెంబర్స్ కంటే మొత్తం అందరిలో తక్కువ ఎవరు చేయొద్దు, అంటే 2/3 మెంబర్స్ సైన్ చేస్తే ఫస్ట్ రైటింగ్ సైన్డ్ బై నాట్ లెస్ దెన్ 1/4 members of that house. Such resolution has to be passed by not less than 2/3 of the total members of the house. అంటే 1/4 అన్న 2/3 అన్న మెంబర్స్ అన్న సైన్ చేసి ద రెజల్యూషన్ ఈస్ దెన్ సెండ్ టు ది అదర్ హౌస్. తర్వాత ఇప్పుడు లోక్సభలో ఒకవేళ వాళ్ళు 1/4 members ఓకే అన్నారు, అంటే లోక్సభలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1/4 members ఓకే అన్నారు. ఓకే అయిన తర్వాత ఆ రెజల్యూషన్ ఎక్కడికి వెళ్తుంది, రాజ్యసభలోకి వెళ్తుంది. దెన్ ద రెజల్యూషన్ సెండ్ టు ది అదర్ హౌస్ ఫర్ ది కన్సిడరేషన్ అండ్ అప్రూవల్. ఏం చేస్తారు, కన్సిడరేషన్ కి ఇంకా అప్రూవల్ కోసం అది వేరే హౌస్ కి పంపిస్తారు. పంపించిన తర్వాత ద సెకండ్ హౌస్ ఇన్వెస్టిగేట్స్, అంటే చెక్ చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చేసి ఏం చేస్తుంది, ద ఎలిగేషన్స్ అండ్ ది కాన్స్టిట్యూట్స్ కమిటీ, ఒక కమిటీని అపాయింట్ చేస్తుంది. చేసి ఏం చేస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది మొత్తం ఆ చార్జెస్ గురించి. తర్వాత ఇఫ్ ద చార్జెస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్, అంటే మొత్తం ఓకే ఉంది అనుకోండి, తర్వాత రెజల్యూషన్ పాస్ అయిపోతుంది సెకండ్ హౌస్ ద్వారా కూడా. ఎన్ని మెంబర్స్ సైన్ చేస్తారు, 2/3 members. ద టోటల్ మెంబర్స్ ద ప్రెసిడెంట్ స్టాండ్ రిమూవ్ ఫ్రమ్ ది ఆఫీస్. ఇప్పుడు నేను ఈ ఆన్సర్ ని షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రెసిడెంట్ రిమూవల్ ఉంది కదా, ప్రెసిడెంట్ రిమూవల్ అంటే ఒక రెజల్యూషన్ ని పాస్ చేస్తారంట.
దేంట్లో లోక్సభలోనన్నా రాజ్యసభలోనన్నా పాస్ చేయాలంట. సో ఇప్పుడు ఇది రెజల్యూషన్ అనుకోండి. ఫస్ట్ దీన్ని మనం ఏం చేసినాం, లోక్సభలో పాస్ చేసినాం. చేయగానే 1/4 మెంబర్ కంపల్సరీగా సైన్ చేయాలంట. సైన్ చేయాలి. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు సైన్ చేసేస్తారో దాన్ని ఏం చేస్తారు, ఇంకొక హౌస్ కి పంపిస్తారు. అంటే మిగిలింది ఏంటి, రాజ్యసభ. సో రాజ్యసభకు పంపించినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంట, దాని గురించి ఎంక్వైరీ చేస్తారంట. అంటే వాళ్ళు అన్ని కరెక్ట్ గా ఇచ్చినారా, చార్జెస్ అన్ని ఫైల్ చేస్తారంట. అంటే చెక్ చేస్తారు. మొత్తం చెక్ చేసిన తర్వాత మొత్తం కరెక్ట్ గా ఉంటే అప్పుడు రాజ్యసభలో ఎవరైతే ఉన్నారో మొత్తం టోటల్ లోకి వెళ్ళి 2/3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఓకే అని చెప్పి చెప్తారంట. అంటే పాస్ చేస్తారు ఓకే అని చెప్పి రెజల్యూషన్ ని. అప్పుడు ఏమైతుంది, ప్రెసిడెంట్ రిమూవ్ అయిపోతాడు. అంతే. ఈ ఆన్సర్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 1/4 మెంబర్ ఏమో లోక్సభ నుంచి మొత్తం టోటల్ నుంచి సైన్ చేయాలి. ఎవరైతే రాజ్యసభలో ఉన్నారో వాళ్ళు 2/3 మెంబర్స్ ఓకే అని చెప్పి ఈ రెజల్యూషన్ ని పాస్ చేయాలి. అప్పుడే ప్రెసిడెంట్ రిమూవ్ అవుతాడు. నెక్స్ట్ మనము రైట్ అబౌట్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హిస్ ఫంక్షన్స్. ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఇంకా ఆయన ఫంక్షన్స్ ఏంటివో చూద్దాము. ఫస్ట్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయంట, ఇండైరెక్ట్లీ బై బోత్ ఎలక్టెడ్ అండ్ నామినల్ మెంబర్స్ ఆఫ్ ది 2 హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఏదైతే పార్లమెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇండైరెక్ట్ గా లేదంటే డైరెక్ట్ గా ఎవరైతే ఎలక్ట్ అయినారో వాళ్ళు నామినేట్ చేస్తారంట ఈ వైస్ ప్రెసిడెంట్ ని. తర్వాత వీళ్ళ పవర్స్ ఏమున్నాయో చూద్దాము. వైస్ ప్రెసిడెంట్ వి ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఈయన ఏంటంట, ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అంట. ద వైస్ ప్రెసిడెంట్ ఈస్ ది ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. హీ కండక్ట్స్ మీటింగ్స్ ఇన్ ది రాజ్యసభ. రాజ్యసభలో మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, హీ కండక్ట్స్ ద మీటింగ్స్ ఇన్ ది రాజ్యసభ డిగ్నిటీగా. అంటే మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రాపర్ గా డిగ్నిఫైడ్ గా డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తారంట. హీ గివ్స్ రూలింగ్స్ ఇన్ ది మీటింగ్స్ అండ్ అలౌస్ ద మెంబర్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. ఏదైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడానికి అవకాశం ఇస్తాడంట. ఈ సెండ్స్ ఆల్ దోస్ బిల్స్ యాక్సెప్టెడ్ బై ది రాజ్యసభ టు లోక్సభ. ఏవైతే బిల్స్ రాజ్యసభ ద్వారా యాక్సెప్ట్ అయినాయో అంటే ఓకే అనబడినాయో అవన్నీ ఎక్కడ సెండ్ చేస్తారంట, లోక్సభకు సెండ్ చేస్తారంట. He safeguards the privileges and amenities of the members of రాజ్యసభ. ఈయన ఏం చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. ఏం ప్రొటెక్ట్ చేస్తాడంట, ప్రివిలేజెస్. ఏవైతే ప్రివిలేజెస్ ఉన్నాయో రాజ్యసభ అవి ప్రొటెక్ట్ చేస్తారంట వైస్ ప్రెసిడెంట్. తర్వాత యాక్టింగ్ యాజ్ ప్రెసిడెంట్. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఇండియన్ కంట్రీ ఉంది, ఏదైనా ఇండియా కాదు ఏదైనా వేరే కంట్రీ ఉంది, ఆ కంట్రీలో ప్రెసిడెంట్ సడన్ గా ఏదైనా జ్వరం వచ్చి లేదంటే ఏదైనా చచ్చిపోయినారు అనుకోండి, అప్పుడు ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో అతను ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేస్తాడంట. అంటే ప్రెసిడెంట్ డ్యూటీస్ అన్ని తీసుకుంటాడు. ఎన్ని డేస్ వరకు, నాట్ ఎక్సీడింగ్ 6 months. అంటే 6 months కంటే ఎక్కువ కాదు, 6 months లోపే ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేస్తాడు. అప్పటి వరకు గవర్నమెంట్ ఏదో ఒక డెసిజన్ తీసుకుని ఇంకొక ప్రెసిడెంట్ నన్ను ఎలక్ట్ చేయడం అన్నా లేకపోతే ఈ వైస్ ప్రెసిడెంట్ ని పర్మనెంట్ ప్రెసిడెంట్ గా చేయడం అన్నా చేస్తారు. ఇది మన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇంకా ఫంక్షన్స్. ఇప్పుడు మనం ఇంకొక ఆన్సర్ చూద్దాము. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 75 ద యూనియన్ మినిస్టర్స్ షాల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. ఎవరు, యూనియన్ మినిస్టర్స్ అంటే కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అంట. దేనికి, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది పార్లమెంటరీ గవర్నమెంట్. ఏదైతే పార్లమెంటరీ గవర్నమెంట్ ఉందో దాంట్లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్ ఫీచర్ అంట. ఎందుకో చూద్దాము. ద ఫ్రేమర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ దిస్ ఎలిమెంట్ ఫ్రమ్ ది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంట, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిందంట. According to this principle, every minister is responsible for his own acts and deeds in his ministry. ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో ఆయన ఏవైతే ప్రవర్తన ఆయన ద్వారా ఏమైతే జరగబడినాయో ఆయననే రెస్పాన్సిబుల్ అంట. He is also responsible for the acts of his colleagues. ఎవరైతే ఇప్పుడు వాళ్ళ కొలీగ్స్ లేదంటే ఏదైతే క్యాబినెట్ లో మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ చేసే తప్పులకు కూడా ఈ మినిస్టరే రెస్పాన్సిబుల్ అంట. బికాజ్ ఆల్ ద మినిస్టర్స్ ఆర్ రన్ అకార్డింగ్ టు ది పాలసీ డెసిజన్స్, గైడెన్స్ అండ్ కంట్రోల్స్ ఆఫ్ ది క్యాబినెట్. ఎందుకు ఇట్లా అంట, ఎందుకంటే అందరు ఒకటే డెసిజన్స్ ఇంకా గైడెన్స్ ఫాలో అవుతారు కాబట్టి ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో అతని మీదనే మొత్తం వస్తుందంట రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే కొలీగ్స్ మిస్టేక్స్ చేసినా ఆయన మిస్టేక్ ఆయన చేసినా కూడా ఆయన మీదనే రెస్పాన్సిబుల్ అంట. ఎందుకు ఇలా పెట్టినారంట, thus a minister is responsible for his wrongdoings and colleagues wrongdoings also. ఈయన ఏమైనా తప్పు చేసినా లేకపోతే ఎవరైతే ఆ క్యాబినెట్ లో ఉన్న మెంబర్స్ ఎవరైనా తప్పు చేసినా ఈయన మీదనే వస్తుందంట. సో ఇఫ్ a minister is not agree with the wrongdoing of any other minister, he shall have to resign or he will be removed by the president on the advice of prime minister.
ఇప్పుడు సపోజ్ ఈ సెంటెన్స్ మీనింగ్ ఏందో చెప్తున్నాను. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అంటే ఒక పర్సన్ మిస్టేక్ చేసినాడు, క్యాబినెట్ మినిస్టర్. సో ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో హెడ్, ఇతను తప్పు చేసినందుకు ఇతను ఆ మిస్టేక్ ని తీసుకోవాలి. తీసుకోకుండా నాకు తెలియదు అతను ఎవరో మిస్టేక్ చేస్తే నాకేంటి అని చెప్పి అట్లా అనకూడదు. ఒకవేళ అట్లా అన్నాడు అనుకోండి, ఇతన్ని పదవిలో నుంచి తీసేయబడుతుంది. ఎవరు తీసేస్తారు? ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ప్రెసిడెంట్ కి చెప్తే ప్రెసిడెంట్ ఇతన్ని తీసేస్తాడు. ఎందుకు ఇలా పెట్టినారంట? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇట్లా ఒకళ్ళు తప్పు చేయడం వల్ల మిగతా రెస్పాన్సిబిలిటీ ఒకళ్ళ మీదకి ఎందుకు ఇచ్చినారంటే హెడ్ మీదకి. అట్లా ఇవ్వడం వల్ల కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ బైండ్ ద మినిస్టర్స్ టుగెదర్, అంటే వీళ్ళందరూ కలిసి ఉండరు, అంటే యూనిటీ పెరుగుతుంది అని చెప్పి. ఇట్ ఎనేబుల్స్ ద మినిస్టర్స్ టు వర్క్ విత్ యూనిటీ, అకౌంటబిలిటీ, హార్మనీ అండ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఒకవేళ ఒక మినిస్టర్ తప్పు చేస్తే అంటే ఒక మినిస్టర్ తప్పు చేస్తే ఒక హెడ్ ఉంటాడు కదా, అతని మీదకి మొత్తం వెళ్తుంది కదా. అట్లా వెళ్ళడం వల్ల ఈ మినిస్టర్ ఏం చేస్తారంటే వీళ్ళు తప్పు చేస్తే అయ్యో మళ్ళీ నా మీద వస్తుంది అని చెప్పి వెళ్ళి అందరితోనే మింగిల్ అవుతాడు కదా. సో అట్లా అవడం వల్ల ఏం గొడవలు అవ్వకుండా అందరు కలిసిమెలిసి ఉంటారు కదా. సో దానికోసమే ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే ఏంటిది ఇదొక ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేసినారంట. మన కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చిందంట ఇది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇంతే. ఇప్పుడు మనం ఇంకొక ఆన్సర్ చూద్దాము. ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ లోక్సభ ఫంక్షన్స్ ఏంటో చూద్దాము. ద స్పీకర్ కండక్ట్స్ ఓవర్ ద మీటింగ్స్ ఇన్ ది లోక్సభలో స్పీకర్ ఉంటాడు. ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా అనే వ్యక్తి ప్రజెంట్ లోక్సభ స్పీకర్. సో ఇతను మీటింగ్స్ కండక్ట్ చేస్తారంట లోక్సభలో. ఈ అలౌస్ మెంబర్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఏం చేస్తారంట? మెంబర్స్ ని క్వశ్చన్స్ అంటే అడిగే పర్మిషన్ ఇస్తారంట. అండ్ హ్యాస్ ఆల్సో ద పవర్ టు డిస్అలౌ ఇన్ ది కేస్ దే ఆర్ నాట్ అకార్డింగ్ టు ది రూల్స్. ఒకవేళ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతన్ని క్వశ్చన్స్ అడగనిస్తాడని అంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు కదా ఇలా క్వశ్చన్స్ అడగడానికి. అట్లా అని చెప్పి లేచి ఏ పడితే ఆ క్వశ్చన్స్ అడిగితే ఆయన ఊరుకోడు కదా. సో ఏం చేస్తాడు? కొంతమంది డిస్అలౌ కూడా చేస్తాడు, అంటే మీరు ప్రాపర్ గా అడుగుతలేరు, మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ అని చెప్పి కొంతమందిని డిసగ్రీ కూడా చేయొచ్చు, మీరు క్వశ్చన్స్ అడగడానికి వీల్లేదని చెప్పి. అడ్జర్న్మెంట్ మోషన్స్ ఆర్ మూవ్డ్ విత్ హిస్ కన్సెంట్. అంటే ఏవైతే అంటే ఇప్పుడు మీటింగ్ ఈ రోజు జరగదు, పోస్ట్ పోన్ చేద్దాము అలా ఏమైనా ఉంటది కదా, అలా పోస్ట్ పోన్ అయ్యేది కూడా ఇతని ఇష్టం మీదనే ఆధారపడి ఉంటదంట. ఈ ఆల్సో ప్రిస్క్రైబ్స్ ది టైమ్ లిమిట్ ఫర్ ది స్పీచెస్ ఆన్ ది మోషన్ అంటే ఏంటంటే మీనింగ్ ఇక్కడ మీటింగ్ నడవడం, అంటే మీటింగ్ నడుస్తూ ఉంటుంది కదా, అందులో స్పీచెస్ ఎంత లిమిట్ ఉండాలనేది కూడా ఇతనే చూసుకుంటాడంట. నెక్స్ట్ ఈ అపాయింట్స్ ది చైర్మన్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ. ఏదైతే సెలక్షన్ కమిటీ ఉంటుందో దాని చైర్మన్ ని కూడా ఎవరు? స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎలెక్ట్ చేస్తాడు. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ది ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ సమ్ వైటల్ కమిటీస్. ఏవైతే ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయో ఇతను వీటికి ఎక్స్ ఆఫీషియో చైర్మన్ అంట. సచ్ యాజ్ రూల్స్ కమిటీ, ద బిజినెస్ అడ్వైజరీ కమిటీ అండ్ ది జనరల్ పర్పస్ కమిటీ. ఇవన్నిటికీ ఇతను ఆల్రెడీ ఎక్స్ ఆఫీషియో చైర్మన్ లాగా వర్క్ చేసి ఉన్నాడు అంటే ఎవరు? స్పీకర్ ఆఫ్ లోక్సభ. తర్వాత నో మెంబర్స్ క్యాన్ అడ్రస్ ది హౌస్ వితౌట్ హిస్ పర్మిషన్. ఎవరు ఎంటర్ అవ్వలేరంట లోక్సభ లోపలికి ఇతని పర్మిషన్ లేకుండా. అండ్ సీ దట్ నో మెంబర్ మేక్స్ ఇర్రెస్పాన్సిబుల్ స్పీచెస్ టు వేస్ట్ ది టైమ్ ఆఫ్ ది హౌస్. అంటే అక్కడ జరిగే మీటింగ్ లో టైం వేస్ట్ అవ్వకుండా ఎవరు పడితే వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ స్పీచెస్ ఇవ్వకుండా కూడా చూసుకుంటాడంట. ఇఫ్ ఎ మెంబర్ డిస్రెస్పెక్ట్ హిజ్ అథారిటీ ఇన్ స్పైట్ ఆఫ్ వార్నింగ్ హీ క్యాన్ నేమ్ హిజ్ ఫర్ సస్పెన్షన్. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా మెంబర్ ఉన్నారు అనుకోండి లోక్సభలో, వాళ్ళు ఎవరైతే మెంబర్ ఉన్నారో వాళ్ళు ఏదైతే హెడ్ ఉన్నారో వాళ్ళని డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతుంటే ఇతను వాళ్ళని సస్పెండ్ కూడా చేయొచ్చు. తర్వాత ఈ ఎక్సర్సైజెస్ హిజ్ ఓట్ ఇన్ ది టై. ఒకవేళ పర్ సపోజ్ ఓట్స్ ఉన్నాయనుకోండి, ఒక 8 ఓట్స్ ఉన్నాయనుకోండి, 8 ఓట్స్ లో ఎవరికన్నా ఎగ్జాక్ట్ 8 పడ్డాయి అనుకోండి, అంటే 2 sides 8 పడ్డాయి అనుకోండి, అప్పుడు 2 parties అంటే ఏది గెలిచిందో తెలియదు కదా. సో అలాంటి టైంలో మన లోక్సభ స్పీకర్ ఏం చేస్తాడంట? ఆయన ఓట్ని వేస్తాడంట. అలాంటి టైంలో ఓన్లీ టై బ్రేకర్ ఉన్నప్పుడే వేస్తాడంట. ఓన్లీ ఒకవేళ 7 ఇక్కడ 8 ఇక్కడ అనుకోండి, ఇదే మెజారిటీ విన్ అవుతుంది కదా. సో అలాంటి టైంలో వేయడంట. ఎప్పుడైతే టై అవుతుందో అప్పుడు అతను ఓట్ వేసి, ఇప్పుడు 9 కదా ఇక్కడ, సో మెజారిటీ వచ్చింది అంటే ఈ పార్టీ విన్ అయినట్టు. సో అట్లా ఎప్పుడైతే టై అవుతుందో అలాంటి టైంలో ఇతను ఓటేస్తాడంట. నెక్స్ట్ ఈ కండక్ట్స్ ఓవర్ ది జాయింట్ సెషన్స్ ఇన్ ది పార్లమెంట్ లో ఏం చేస్తారంట? జాయింట్ సెషన్స్ ని కండక్ట్ చేస్తారంట. ఈ హ్యాస్ ది ప్రివిలేజ్ ఆఫ్ డిటర్మైనింగ్ వెదర్ అ బిల్ ఈజ్ అ మనీ బిల్ ఆర్ నాట్. ఈయనకి ఏం ప్రివిలేజ్ ఉందంట? ప్రివిలేజ్ అంటే పవర్ ఏముందంట? వెదర్ ఏదైతే బిల్ పాస్ అయిందో అది మనీ బిల్లా కాదా అని చెప్పే పవర్ ఉందంట ఇతని దగ్గర. ఇవి మన ఫంక్షన్స్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభవి. ఇప్పుడు మనం ఇంకొక ఆన్సర్ చూద్దాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
రైట్ అబౌట్ జ్యుడిషియల్ రివ్యూ అట్ సుప్రీం కోర్ట్. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటో చూద్దాము. The Supreme Court has been given the powers to decide whether a law passed by the parliament or state legislature and executive decision taken by the central and government is constitutional or not. Supreme Court ఏం చేస్తుందంట, Supreme Court has been given the power to decide. సుప్రీం కోర్ట్ అనేది ఒక పవర్ ఇచ్చిందంట. సుప్రీం కోర్ట్ దగ్గర ఒక పవర్ ఉంది. ఏం పవర్? ఏదైతే లా పాస్ అవ్వబడిందో అది కాన్స్టిట్యూషనలా కాదా అనే పవర్ దీనికి ఇచ్చిందంట అని తెలుసుకునేది. ఒకవేళ అది కాన్స్టిట్యూషనల్ గా లేదనుకో, రాంగ్ అంటే కాన్స్టిట్యూషన్ కి అగేన్స్ట్ గా ఉందనుకోండి, దాన్ని సుప్రీం కోర్టు ఇన్వాలిడ్ అంటే ఇంకా ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసొచ్చు అంట. అంటే ఇంకా ఈ లాని తీసేసేయాలని చెప్పి అది డిక్లేర్ చేయొచ్చు అంట. ఇన్వాలిడ్ అన్న అల్ట్రా వైరస్ అన్న ఒకటే. సో రిమూవ్ చేసేయచ్చు అంట. తర్వాత ద జ్యుడిషియరీ ఇన్ ఇండియా ఆర్మ్డ్ విత్ ది పవర్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ నాట్ ఓన్లీ టు సేఫ్ గార్డ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. జ్యుడిషియరీ అంట, ఇండియన్ జ్యుడిషియరీ ఏదైతే ఉందో దాన్ని జ్యుడిషియల్ రివ్యూ ద్వారా సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్ట్ చేస్తున్నారంట. ఎందుకు? ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి. Next, but also ensures that the organs of the government functions their jurisdiction as per the spirit of the constitution. ఏంటంట, ఏవైతే ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయంట, యాజ్ పర్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చేస్తున్నాయి, ఫుల్ నాలెడ్జ్ ఉన్నాయంట. జ్యురిస్డిక్షన్ అంటే ఫుల్ నాలెడ్జ్ అబౌట్ లా. జ్యురిస్డిక్షన్ మీనింగ్ ఏంటి? ఫుల్ నాలెడ్జ్ అబౌట్ లా. ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, అన్ని ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కి ఏమున్నాయంట, ఫుల్ నాలెడ్జ్ ఉందంట. దేని మీద? స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీద. జ్యుడిషియల్ రివ్యూ అప్హోల్డ్స్ ది ఫండమెంటల్ రైట్స్ ని కూడా అప్హోల్డ్ చేస్తుంది అంట. ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ. అండ్ రైట్ టు ప్రాపర్టీ అనేది ఏం రైట్ అని చెప్పాను నా ప్రీవియస్ వీడియోలో, లీగల్ రైట్. సో ఇది లీగల్ రైట్ ని కూడా హోల్డ్ చేస్తుంది అంట జ్యుడిషియల్ రివ్యూ. ఓన్లీ లీగల్ రైట్ లో రైట్ టు ప్రాపర్టీని మాత్రమే హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ ప్రొటెక్టెడ్ ద ప్రాపర్టీ రైట్స్ ఫ్రమ్ ది వయలేషన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ గోలక్నాథ్ అండ్ కేశవానంద భారతి కేసెస్. దీస్ టూ కేసెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఈ టాపిక్ మీద ఒక కేసు జరిగిందంట. ఎవరి మధ్య? గోలక్నాథ్ అండ్ కేశవానంద భారతి మధ్య. దేని మీద? ప్రాపర్టీ రైట్స్ వయలేషన్ మీద. అంటే ఏదైతే ప్రాపర్టీ అనే విషయం మీద వీళ్ళు ఏం చేసినారంటే ఏదో తప్పులు చేసినారు, దాని మీద కేసు ఉండే. అంటే వీళ్ళిద్దరు నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కేసు ఇంపార్టెంట్ అంటే జ్యుడిషియల్ రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంతే. ఇవి ఇక్కడితో మనకు షార్ట్ ఆన్సర్స్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.